ఓం శ్రీ గురుభ్యో నమః. తత్వసారంలోనే మళ్ళీ స్వామివారు అంటున్నారు, కాలమెంతో విలువగలదన్నా బహు జాగరూకతతో దానినంతను గడుపుకోరన్నా. రోజు రోజు పెందలాడే లేచి ప్రార్థన సలుపుచుండుము. దైవ చింతన చెయ్యకుండా చద్ది అయినా తినక ఉండుము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. నిజంగా మామూలుగా ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరి మాట వదిలేయండి, మనుషులు మానవులైన మనం కూడా కాలం యొక్క విలువను ఏమాత్రం గుర్తించడం లేదు. కాలం ప్రతి క్షణం నీ ఆయువుని హరించేస్తోందని ఎవ్వరూ ఆలోచించడం లేదు. చాలా విలువైంది, దాన్ని మళ్ళీ నిన్ననే నేటికి తీసుకురాగలవా? ఒక్క క్షణమైనా వెనక్కి తిరిగి రాదు. కాబట్టి చాలా జాగరూకతతో ఈ కాలాన్ని మనం గడుపుకోవాలంటే ఏదో పుట్టాం, పెరిగాం, తిన్నాం, ఉన్నాం, సంపాదించుకున్నాం, నిద్రపోయాం, వాళ్ళకంటే గొప్పగా వీళ్ళకంటే గొప్పగా అయితే ఇలాగో అలాగో ఉన్నాం, బతికాం, చచ్చాం అనే జీవించడం మానవ జన్మ వచ్చాక అలా కానే కాదు. కాబట్టి మనిషి పుట్టిన తర్వాత జాగరూకతతో ఆయువెంతసేపు ఉండదు. ఈ శరీరం పోతే నా గతి ఏమవుతుంది, నేను ఏమవుతానో నాకు తెలియదు. కాబట్టి ఈ పుట్టుకను కలిగించినటువంటి, ఈ జన్మను నడిపిస్తున్నటువంటి ఆ పరమాత్ముడే నాకు రక్షకుడు అని నువ్వు సత్సంగం వల్ల, సద్గురువు వల్లే నీకు తెలుస్తుంది. వారి చెంత చేరి, సత్సంగం చేరి, సద్గురువుని ఆశ్రయించి ఆ సద్బోధని మాటి మాటికి వింటూ ఉంటే, ఓహో ఏ నిమిషానికి మృత్యు వస్తుందో తెలియదు, కాలాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేము. కాబట్టి ఉన్న కాస్త కాలాన్ని నేను నాకు ఆధారమైన పరమాత్మని ఆశ్రయిస్తాను అన్న ప్రబోధ నీకు గురువు కలిగిస్తారు. అప్పుడు రోజు రోజు పెందలాడే లేచి ప్రార్థన చేస్తూ ఉండు. పెందలాడే బ్రహ్మముహూర్తంలో లేచి దైవ ప్రార్థన చేస్తూ ఉండు. దైవ చింతన చెయ్యకుండా, దైవ స్మరణ చెయ్యకుండా చద్ది కూడా నోట్లో పెట్టుకోకు, ఏ ఆహారాన్ని తీసుకోకు, ఏ విషయాల్ని ఆలోచించుకు. దైవ చింతనతోనే మేల్కో, దైవ స్మరణతోనే ఉండు. ఆ దైవ నామంతో, దైవ చింతనతో, దైవ ప్రార్థనతో చెయ్యకుండా దే పని నువ్వు చెయ్యకు, చద్ది కూడా తినకు. ఇది ఒక నిష్టగా పెట్టుకో. ఈ కాలం మళ్ళీ రమ్మంటే రాదు, కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకో అని కాలం యొక్క విలువను మనకి తెలియజేస్తున్నారు సద్గురుదేవులు. హరి ఓం నమః.